ఒకటి తీసుకుంటున్నాను. ఏందిరా బీట్రూట్ రైస్ పోచా తెల్లదే కదరా. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పుతో చక్కగా ప్రోటీన్తో ఏమి టిఫిన్ లేనప్పుడు టైం లేనప్పుడు ఇలా హెల్తీ కిచిడి చేసుకోవచ్చండి. అదేంటో ఇప్పుడు వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా నేను 2 గ్లాసులు బియ్యం తీసుకొని 1 గ్లాసు పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. ఇలా మొత్తం కలిపి మనం శుభ్రంగా కడిగి మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి నెయ్యి వేసి ఆయిల్ వేసేసి చూడండి, సాజీర వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. దీని ఫ్లేవరే వేరు అనమాట. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగించిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆలుగడ్డలండి ఇలా 3 కానీ 4 కానీ ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి, స్టవ్ మీద పెట్టాను. తగినంత సాల్ట్ వేసి మొత్తం ఇలా తిప్పేసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత చూడండి, ఇది మగ్గాక అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసి మొత్తం కలుపుకొని చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇది కొంచెం నీళ్ళు మసాలాకైనా వేసుకోవచ్చండి. ఇంకా పొంగు రాకపోయినా కూడా ఇలా ఈ తాలింపుని ఈ వేసర్లో వేసుకున్నామంటే చక్కగా అదే ఉడుకుతుందండి. ఇది మొత్తం కలిపేసి మనం ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి ఇంకా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు చాలా తగ్గించి పెట్టుకోవాలి. చూడండి, ఇంకొంచెం ఉమ్మగిలితే ఇంకా చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. ఎంతో ఎక్కువ ప్రోటీన్ హెల్తీ ఉండే కిచిడి అండి. ఒకసారి పిల్లలకి పెద్దలకి ఏమి లేనప్పుడు ఉదయాన్నే ఎప్పుడూ ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఇలా కిచిడి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్గా నేను కొత్త ఆవకాయ పచ్చడి అండి, చాలా చాలా బాగుందండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.